గోవిందాయ నమః. అందరికీ జయ శ్రీరామ్. మన పెద్దలు గరికపాటి గారు తెలుగు మహాసభల్లో ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాలి అని సంచలన వ్యాఖ్యలు చేశారట. అంతే, సోషల్ మీడియా మొత్తం కూడా కోడై కూస్తుంది. కొందరైతే ఇదేదో పెద్ద దేశద్రోహం అన్నట్లుగా వీడియోల మీద వీడియోలు వదులుతున్నారు అనమాట. న్యూస్ ఛానల్స్లోను ఇతరతర ఛానల్స్లో కూడా దీని గురించి న్యూస్ ఒకటి వచ్చింది న్యూస్ పేపర్లో. చదివి వినిపిస్తాను, తర్వాత నా అభిప్రాయం కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. గరికపాటికి బతికే హక్కు లేదు, అది బతికే హక్కు కూడా లేదంట. కేరళ రాష్ట్రాన్ని కేరళంగా మారుస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజకీయ దుమారానికి తెరలేపింది. ఏపీ పేరును కూడా మార్చారంటూ ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి ఇచ్చిన కౌంటర్లతో మాటల యుద్ధం ముదిరింది. అమలాపురంలో ఇటీవల జరిగిన 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో గరికపాటి మాట్లాడుతూ ఏపీ పేరు మార్పు అంశాన్ని ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ అనే పేరులో అసలు తెలుగుదనమే లేదని, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తరహాలోని ఇది కూడా ఒక ప్రదేశ్ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. తమిళులకు ఉన్న భాషాభిమానం మనకు లేదని, ఏపీ పేరును తెలుగునాడు లేదా ఆంధ్రనాడుగా మార్చాలని డిమాండ్ చేశారు. పేరు మారిస్తేనే తెలుగు ప్రజల బతుకులు మారతాయని, జాతీయాభిమానం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గరికపాటి వ్యాఖ్యలపై కమలానంద భారతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అప్పుడప్పుడు సంక్రాంతి, వేసవి సెలవులకు ఏపీకి వచ్చే మీకు 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు ఎలా ఉండాలో చెప్పే నైతిక బాధ్యత మీకు లేదన్నారు. మా బతుకులు ఎలా ఉండాలో చెప్పొద్దు, మమ్మల్ని ఈడ్చి అవతల విసిరేశాక మా బతుకు మేము బతుకుతున్నాం. ఇక్కడ మేము బతకలేమని ఎక్కడో బతికేవాళ్ళు ఇక్కడికి వచ్చి సలహాలు ఇవ్వద్దు. అసలు గరికపాటికి బతికే హక్కు లేదు. ఇలాంటి వాదనలతో విచ్ఛిన్నం తేవద్దని, మేము ఆంధ్రప్రదేశ్గానే ఉంటాము అన్నారు. రామాయణ కాలం నుండే ఆంధ్ర అనే పదం వాడుకలో ఉందని, ఆంధ్ర మహాభాగవతం, భారతం వంటివి మన మూలాలను గుర్తు చేశారు. ఇప్పుడు తెలివి ఎక్కువై వాటిని తెలుగుగా మార్చాలని చూడటం సరికాదన్నారు. ఇది న్యూస్. మామూలుగా అయితేనండి, సభలో పెద్దవాళ్ళు ఎవరైనా కానీ 1 గంట 2 గంటలు ఆపకుండా ఉపన్యాసం చెప్పే స్థితిలో మానవ మాతృలకి ఏదో ఒక మాట వస్తుంది బయటికి. పాత రోజులు ఉపన్యాసాలు అవన్నీ కూడా హాయిగా సాగేవి. ఈ మధ్య ఈ సోషల్ మీడియా దరిద్రం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క విషయాన్ని బోధద్దంలో పెట్టేసి గుడ్డు మీద ఈకలు బీకి గోల చేసేస్తున్నారు. ఇప్పుడు ఇదే పెద్దలు గరికపాటి గారు రాముడు ఆత్మహత్య చేసుకున్నాడు అనేసి మాట్లాడారు కదా, దాన్ని పట్టుకొని ఈ పాస్టర్ అజయ్ బాబు, ఇంకొందరు పాస్టర్లు కూడా గరికపాటి గారు చెప్పారు కాబట్టి రాముడు ఆత్మహత్య చేసుకున్నాడు అని మాట్లాడినప్పుడు మన వాళ్ళందరూ ఈ హిందుత్వవాదులు పాస్టర్ల మీద దగ్గర గొడవ చేశారే కానీ దీనికి మూలం ఎవరి దగ్గరుండి పాస్టర్లు ఈ కంటెంట్ కాపీ కొట్టి తెచ్చుకున్నారో ఆ గరికపాటి గారిని అడిగే ప్రయత్నం చేశారా? నా బోటి వాళ్ళు ఆ రామాయణం ఓపెన్ చేసి చూపించి ఇక్కడ లేదు కదండి ఎందుకు ఇలా చెప్పారు అని అడిగిన దానికి ప్రవచనకారుల మీద దాడి అంటూ నా మీద విష ప్రచారం చేశారు. ఇప్పుడు ఏది హిందువులకు కాస్త హాని కలిగిస్తుందో అలాంటి ప్రవచనాలు ఏమైనా ఉంటే ఇలాంటివి చెప్పొద్దండి, కాస్త శాస్త్రం చూసి సరిగ్గా చెప్పండి అని చెప్పడం వరకు ఓకే. ఈ ఆంధ్రప్రదేశ్ పేరు మార్చి తెలుగునాడుగా పెట్టాలి అనేది వారి అభిప్రాయం అంతే. వారు ఇచ్చిన ఒక సలహా అనుకోవచ్చు, వారి అభిప్రాయం అనుకోవచ్చు. దానికి ఇప్పుడు ఏం కొంపలు మునిగిపోయి దేశానికి రాష్ట్రానికి ఆపద వచ్చిందనేసేసి గొడవలు. ఇక్కడ పెద్దలు పూజలు కమలానంద భారతి స్వామివారిది కూడా కోపమేం కాదు, వారిది ఒక ఆవేదన. అయితే మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనేది శుద్ధ సంస్కృత పదం. మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ కూడా సంస్కృత పదాలే. ప్రత్యేకించి ఆంధ్రుడికే ఉన్న గొప్ప అదృష్టం ఏంటో తెలుసా? ఆంధ్ర అనే పదము మనకి వాల్మీకి రామాయణం, మూల రామాయణంలో కనపడుతుంది. రామచంద్రుడు వనవాసానికి వచ్చినప్పుడు వారు ఈ భూమండలం అంతా కూడా మన భరతఖండం అంతా తిరిగారు వనవాసంలో 14 ఏళ్ళు. అప్పుడు వారు ఆంధ్ర ప్రాంతంలో కూడా దండకారణ్యము అంతా కూడా వనవాసం చేసినట్లుగా మనకి వాల్మీకి రామాయణంలో కనపడుతుంది. అందులో ఆంధ్ర అనే పేరు ఉంటుంది. అలాగే భారతంలో కూడా ఆంధ్ర అనే పేరు కనపడుతుంది, భాగవతంలో కూడా కనపడుతుంది. ఏమిటి? వ్యాస మహర్షి విరచిత భారత భాగవతాలలో కూడా ద్వాపర యుగం నాటి గ్రంథాలలో కూడా మనకు ఆంధ్ర పేరు కనపడుతుంది. ప్రత్యేకించి మనమందరం కూడా శ్రద్ధగా ప్రతిరోజు పారాయణం చేస్తున్న విష్ణు సహస్రనామాలలో చాణూరాంధ్ర నిషూదన అని వస్తుంది. దాని అర్థం తెలుసా? చాణూరుడు అనే ఒక ఆంధ్రకు చెందిన మల్ల యోధుడిని సంహరించిన వాడా అని దానికి అర్థం. ఇందులో మన తెలుగువారు ఆంధ్రులంతా కూడా గర్వపడాల్సిన విషయం ఒకటి ఉంది. ఆంధ్రులు అంటే నేను తెలంగాణ వారిని కూడా కలిపేసే చెప్తున్నా. ఏదో
కాస్త డెవలప్మెంట్ పర్పస్తో ఏమో రాజకీయంగా విడిపోయి ఉండవచ్చు ఆంధ్ర తెలంగాణ. నాకైతే విడిపోయిన భావన లేదు. తెలంగాణ వాళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా మొత్తం తెలుగు వాళ్ళే ఆంధ్రలోనే అనుకుంటాను నేను. కాబట్టి చాణూరాంధ్ర నిషూదన అంటే ఒకప్పుడు కృష్ణ పరమాత్మను ఎలా అయినా చంపించాలి అనే దురుద్దేశంతో ద్వాపరయుగం కాలంలో కంసుడు ఎక్కడా దొరక్క బాగా స్ట్రాంగ్గా ఉండే మల్ల యోధులు ఆంధ్ర ప్రాంతంలో ఉంటారు, వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు కృష్ణుని చంపుతారు అనే ఉద్దేశంతో ఆంధ్ర ప్రాంతం నుండి చాణూరుడు ముష్టికుడు అనే మల్ల యోధుల్ని తీసుకొచ్చాట, మధురకు పిలిపించాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆంధ్ర ప్రాంతంలో చాలా అతి బలవంతులు పరాక్రమవంతులైన మల్ల యోధులు కూడా ఉండేవారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మల్ల యోధులు ఆంధ్ర ప్రాంతంలో ఉండేవారు ద్వాపరయుగ కాలంలో. వారిని కృష్ణుడు చంపడం కోసం అనేసి మధురకు పిలిపించాడు కంసుడు. మరి కృష్ణుడు పరమాత్మ కదా, ఒక్క పిడిగుద్దు గుద్దేస్తే వాళ్ళే చచ్చిపోయారు రక్తం కక్కుని. కాబట్టి విష్ణు సహస్రనామంలో చాణూరాంధ్ర నిషూదన అని ఉంటుందన్నమాట. చాణూరుడు అనే బలవంతుడైన మల్లయోధుడు ఆంధ్రకు చెందిన వాడిని సంహరించిన వాడా అని దానికి అర్థం. అంటే మనం విష్ణు సహస్రనామం చదువుకుంటున్నా కూడా మన ఆంధ్ర పేరు అందులో మనం స్మరించుకుంటాం. ఇప్పుడు దాని పేరు మారాల్సిన అవసరం ఏంటండి? ఎందుకు మార్చాలండి పేరు? ఇప్పుడు మన పెద్దలు గరికిపాడి గారి అభ్యంతరం ఏంటంటే ఈ పేరు ఉంది కాబట్టే మనలో జాతీయవాదము తెలుగు మీద ప్రేమ కలగడం లేదంట. తమిళనాడు వాళ్ళకి తమిళనాడు అని భాష పేరు అందులో ఉంది కాబట్టి వాళ్ళకి అంత భాష మీద ప్రేమ ఉంది. మనకి తెలుగునాడు అని పెడితే మన వాళ్ళకి కూడా భాష మీద ప్రేమ వస్తుంది అనేసి మీరు అభిప్రాయం వ్యక్తం చేశారే కానీ అదంతా సబబు కాదేమో. బహుశా భాషాభిమానం ఉండవచ్చు, తప్పు లేదు, కానీ ఏదైనా సరే ఉన్మాదం అయిపోతే అది కరెక్ట్ కాదేమో. అది ప్రేమకు కరెక్ట్ కాదు, ప్రగతికి కరెక్ట్ కాదు. అసలు ఎల్లలేని ప్రేమ కాదు. భారతదేశం అంతా నాదనుకోవాలా, లేదంటే ఈ ప్రాంతము ఈ భాష వరకు ఎంతవరకైనా అది అనుకోవాలా? నేనైతే ఒక ఆర్మీ వాతావరణంలో పెరిగిందాన్ని, చిన్నప్పటి నుంచి ఆర్మీలోని చదువుకున్న దాన్ని. దేశమంతా నాదని అనుకుంటాను కాబట్టి నా అభిప్రాయం చెప్తున్నాను. ఇక్కడ తమిళనాడు చూస్తే భౌగోళికంగా విస్తీర్ణం చాలా తక్కువ, జనసాంద్రత బాగా ఎక్కువ. ఆంధ్రతో పోల్చుకుంటే తమిళనాడు చిన్నది, ఆంధ్ర తెలంగాణ రెండుతో కలుపుకుంటే, కానీ జనసాంద్రత ఎక్కువ. తమిళనాడు వాళ్ళు మనం చూస్తే శ్రీలంకతో సహా భారతదేశం అంతా కూడా ఎక్కడికి పోయినా కూడా కనపడతారు. ఏవో ఒక పనులు చేసుకుంటూ, జాబ్స్ చేసుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూ. వాళ్ళందరూ భాషాభిమానం మా ప్రాంతం కదా అని వెనక్కి వచ్చారనుకోండి, తమిళనాడు లాంటివి 4 తమిళనాడులోనూ సరిపోవు. అర్థమవుతుంది కదా. అదే ఆంధ్రలో భౌగోళికంగా విస్తీర్ణం ఎక్కువ, అవతల వాళ్ళకి అంత ప్రాంతీయాభిమానము భాషాభిమానాలు ఉన్నప్పుడు బ్రతకడానికి అన్ని చోట్లకి వెళ్ళకూడదు కదండి. ఇరుక్కోనో దూరుకోనో ఒకే చోట ఉండాలి. కాబట్టి అక్కరకు వచ్చే మాటలు మాట్లాడాలి, అక్కరకు వచ్చేవి ఏమైనా అభిమానాలు చూపించుకోవాలి. అక్కరకు రానివి తనకు మారనివి అభిమానాలు ఎందుకు? తెలుగు మాతృభాష ఖచ్చితంగా నేర్చుకోవాలి, మాట్లాడి తీరాలి. దానికి కాస్త పిల్లలకి చిన్నప్పటి నుంచి స్కూల్ స్థాయి నుండి శిక్షణ ఇచ్చుకుంటూ రావాలి. ఆ విధంగా ప్రయత్నం చేసి భాషను మనం ప్రేమించాలి, భాషను మనము బ్రతికించుకొని తర్వాత తరాలకు అందించాలి. అదొక పద్ధతి. అంతేగాని పక్కన వాళ్ళకి ఆ పేరు ఉంది కదా అని మనం కూడా మార్చేసుకుందాము అంటే పక్కన వాళ్ళు చేసినవి చాలా మనం చేయగలమా? అలా అనుకుంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మొత్తం ఢిల్లీ, నార్త్ అంతా కూడా హిందీ మాట్లాడతారు. వాళ్ళ రాష్ట్రాల పేర్లలో హిందీ అని ఉందా? హిందీ ప్రదేశ్ ఇట్లా ఏమీ లేదు కదా. మరి హిందీ వాళ్ళకున్నంత భాషాభిమానం ఎవరికీ ఉండదు. హిందీ ఇంగ్లీష్ వచ్చినా సరే హిందీ వాడితోనే మాట్లాడతాడు, హిందీలోనే మాట్లాడతాడు. మరి వారికి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత భాషాభిమానము? హిందీ అనే పేరు వాళ్ళ స్టేట్స్లో లేదు కదా. కాబట్టి భాష అభివృద్ధి జరగాలంటే ఏం చెయ్యాలి? తల్లిదండ్రులకి పిల్లలకి ఎలాంటి శిక్షణ గరిపితే భాష బాగా వృద్ధి చెందుతుంది, భాషను ఎక్కువగా ప్రేమిస్తారు, ఆదరిస్తారు. రాష్ట్రము అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? సాంస్కృతికంగా అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? అవి ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోవాలి. కానీ రాష్ట్రాల పేర్లు మార్చుకుంటూ పోతే ఎన్నెన్ని మార్చుకుంటూ పోతారు. సరే, గరికిపాడి గారు చెప్పినంత మాత్రం మార్చేస్తారా ఏంటి? వారేదో వారి అభిప్రాయం చెప్పారు, దానికి సోషల్ మీడియాలో అంతా గోల. రాముని కృష్ణుని అన్నప్పుడు మాత్రం ఎవరు నోరెత్తలేదు. కానీ రాష్ట్రం పేరు మార్చారని ఒక అభిప్రాయం వెలిపించితే మాత్రము మొత్తం గొడవ చేసేస్తున్నారు. కనీసము దేనికి స్పందించాలో, దేనికి స్పందించకూడదో, విడిచిపెట్టాలో అదన్నా గ్రహించాలి కదా. సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంది. గరికిపాడి గారు ఏమీ తిట్టలేదు, వారి అభిప్రాయం చెప్పారంతే, దానికేమో రాద్ధాంతాలు చేయక్కర్లేదు. వారి సలహాని సహృదయంతో తీసుకుందాం, పోయేదేముంది. అదండి విషయము. నా అభిప్రాయం తెలియజేయడం జరిగింది. ఆంధ్ర అనే పేరు మన పౌరుషం, తెలుగువాడి స్వాభిమానం, తెలుగువాడి ఆత్మవిశ్వాసం. ఆంధ్రప్రదేశ్ అనే పేరు శుద్ధ సంస్కృత పదం, పురాణాలలో ఇతిహాసాలలో ఉన్న పదము, మనందరికీ గర్వకారణమైన పదం. కాబట్టి రాష్ట్రం పేరు మార్చాల్సిన పని లేదు. మన రాష్ట్రం ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్గా ఉండాలని, అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని, ఎప్పుడు కూడా ఎలాంటి ఉత్పత్తులు లేకుండా పాడి పంటలతోటి ఆంధ్ర అలాగే తెలంగాణ కూడా చల్లగా ఉండాలని పరమాత్మను ప్రార్థిస్తున్నాను.
ధర్మో రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.